సమ్మర్ సీజన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ పచ్చళ్ళు. సమ్మర్ అనగానే మనం రకరకాల పచ్చళ్ళు, కారాలు, పసుపులు దంచుకోవడాలు. పర్టికులర్గా మాగాయ్ కోసం చేస్తున్నారండి. ప్రీ ప్రాసెసింగ్ వర్క్ జరుగుతుంది. అంటే క్లీనింగ్ అయిపోయి కట్ చేయడం మొదలుపెట్టారు. ఆఫ్టర్ దిస్ సాల్ట్ యాడ్ చేసి నెక్స్ట్ డ్రైయింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చాలా కారం నిల్వ ఉండాలంటే ఏమైనా అందులో కలుపుతారేమో, ఎక్స్ట్రా ఏమైనా మిక్స్ చేస్తారేమో, ఎనీ కెమికల్స్ కైండ్ ఆఫ్ థింగ్ అని అనుకుంటాం. అట్లాంటిది ఏమైనా? లేదు మ్యామ్, యాక్చువల్లీ అది అనుకుంటారు, ప్రిజర్వేటివ్ యూస్ చేయాలని అనుకుంటారు కమర్షియల్గా చేసే కంపెనీస్, ఎందుకంటే వాళ్ళు షెల్ఫ్స్లో పెట్టేస్తారు కాబట్టి. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ మార్కెటింగ్ మెకానిజం. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ చర్లపల్లిలో ఉన్న జంధ్యాల ఫుడ్స్ దగ్గర నేను ఉన్నాను. అఫ్ కోర్స్ ఎండ సూపర్గా ఉంది. బట్ సమ్మర్ సీజన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ పచ్చళ్ళు. సమ్మర్ అనగానే మనం రకరకాల పచ్చళ్ళు, కారాలు, పసుపులు దంచుకోవడాలు, మళ్ళీ ఒడియాలు, పాపడాలు పెట్టుకోవడాలు, అవన్నీ ఈ సీజన్లోనే చేస్తాం కదా. నిలువు పచ్చళ్ళకి సంబంధించి, లేకపోతే ఇయర్ పొడుగునా ఉండే అప్పడాలు, పాపడాలు అవన్నీ ఈ టైంలోనే మనం పెట్టుకుంటాం కదా. సో జంధ్యాల ఫుడ్స్ వారు పెట్టింది పేరు. ఎన్నో డిఫరెంట్ కంట్రీస్లో పాపడాలు కానీ, ఒడియాలు కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారపొడులు, పచ్చళ్ళు, మ్యాంగోలోనే, మామిడికాయలోనే 13 రకాల పికిల్స్ వీళ్ళు పెడతారు. ఆ తర్వాత గోంగూర, టమాటా, లెమన్కి సంబంధించిన రకరకాల పచ్చళ్ళండి. నేను ఆల్రెడీ ముందు వచ్చి ఇక్కడ చూసానండి. సూపర్ హైజీనిక్ ప్లేస్. ముందు మనం ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏమనుకుంటాము, ఫస్ట్ ఎలా చేస్తారో, ఏ నూనె వాడతారో, వాళ్ళ చేతులు ఎలా ఉంటాయో అనుకుంటాం కదా. వాటన్నిటికీ మీకు బెస్ట్ సొల్యూషన్, ఇంకెప్పుడు మనం ఇంట్లో పెట్టుకోవడం మానేస్తాం అనమాట. ఫస్ట్ ఇక్కడే ఆర్డర్ పెట్టుకుంటాం. ఎందుకు నేను అలా చెప్తున్నానో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకే ఎక్స్క్లూసివ్గా హోమ్ టూర్ నేను చేయాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ముకుందా గారు వీళ్ళు గైడ్ మీ త్రూ. సో లెట్స్ గో ఇన్. యా, నమస్తే సార్. మేడం నమస్తే. టేక్ ఇట్. ఎస్, సో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. వెన్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ జంధ్యాల ఫుడ్స్ హైజీన్కి సంబంధించి. ఎవరు వచ్చినా సరే కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి, చేతులకి గ్లౌజులు వేసుకోవాలి, అండ్ అక్కడ ఏమైనా ఎక్విప్మెంట్స్ ముట్టుకోవాలనుకుంటే కంపల్సరీ హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోవాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ నేను కూడా అందుకే క్యాప్ పెట్టుకుంటున్నాను. ఈవెన్ మా కెమెరామెన్ గణేష్ అన్న కూడా బోత్ మాస్క్ అండ్ క్యాప్ పెట్టుకున్నారు, అదర్వైజ్ నాట్ అలౌడ్. సో మీకు నేను కనిపించాలి, నా మాటలు వినిపించాలి కాబట్టి ప్రస్తుతానికి నేను ఈ మాస్క్ అవాయిడ్ చేస్తున్నాను. చెప్పులు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడే విప్పేయాలి. మాస్క్ కూడా కంపల్సరీయే, బట్ ఐ రిక్వెస్ట్ బికాజ్ ఎందుకంటే నేను మీతో మాట్లాడాలి, మీకు కనిపించాలి, వినిపించాలి కాబట్టి. శానిటైజర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను వచ్చి చూసినప్పుడు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే ఎక్కడైనా ఒక చీమ, ఒక దోమ, ఒక ఈగ, కాక్రోచ్ అయితే ఇంకా వేరే మాటనే అనుకోండి, కనిపిస్తుందేమో అనుకున్నాను. బికాజ్ అంత పెద్ద పెద్ద టబ్స్ అండ్ ఆల్మోస్ట్ మా పచ్చళ్ళు అంటే అమ్మమ్మలు, నానమ్మలు, బామ్మలు, అమ్మలు పెడతారు కదా, వాళ్ళ చేతి వాటమే వేరే లెవెల్. అసలు మనం ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 40+ ఆంటీలు కానివ్వండి, అమ్మమ్మలు కానివ్వండి, నానమ్మలు కానీ, వారందరి చేతు కలుస్తుంది. అందుకేమో అంత బ్రహ్మాండమైన రుచి. అఫ్కోర్స్ జంధ్యాల ఫుడ్స్ గురించి తెలియని వాళ్ళు చాలా కొంతమంది, కానీ తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. బికాజ్ డిఫరెంట్ కంట్రీస్కి పార్సల్ వెళ్తాయంట. కారం పొడులు కానివ్వండి, పసుపు కానివ్వండి, కరివేపాకు పొడి, కొత్తిమీర పొడి, గోంగూర పచ్చడి, అట్లా రకరకాల పచ్చళ్ళు అన్నిటికీ ది బెస్ట్ సొల్యూషన్. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానో లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది. రండి. నమస్తే అండి. హలో అండి. నమస్తే. సో హియర్ ఇస్ ముకుందా గారు. మాస్క్ ఒకటి అవాయిడ్ చేయొచ్చా? యా, షూర్. థ్యాంక్ యూ. సో లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది క్లెన్లీనెస్ అండి, హైజీన్. అసలు ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. బికాజ్ మనం ఏదైనా బయటి ప్రోడక్ట్స్ కొనాలంటే ఫస్ట్ మనల్ని పోక్ చేసేది హైజీన్ వే, ఎలా చేస్తారు. అందులో ఇది పచ్చళ్ళు కాబట్టి చాలా శుభ్రతతో చేయాలి కదా. సో మనం ఎంత చెప్పినా, ఎంత మాట్లాడుకున్నా, చూస్తే అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. సో అందుకే ఒకసారి జంధ్యాల ఫుడ్స్ టూర్ చేద్దామని. డెఫినెట్లీ మ్యామ్, ప్లీజ్, యు మోస్ట్ వెల్కమ్. రండి, ఐ షో యు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. హాయ్ అందరికీ, నమస్తే. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పర్టికులర్గా మాగాయ్ కోసం చేస్తున్నారండి. ప్రీ ప్రాసెసింగ్ వర్క్ జరుగుతుంది. అంటే క్లీనింగ్ అయిపోయి
కట్ చేయడం మొదలుపెట్టారు. ఆఫ్టర్ దిస్ సాల్ట్ యాడ్ చేసి డ్రై నెక్స్ట్ డ్రైయింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అక్కడ ఉన్నాం. సో ఇది కూడా మొత్తం దీనికోసం అంత ప్రిపేర్ చేసి పెట్టారా? ఎండుమిర్చి కూడా అంటే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రకరకాల పచ్చళ్ళు అన్నీ చేస్తుంటాము. మల్టిపుల్గా ప్రొడక్షన్ నడుస్తూనే ఉంటుంది. సో ఇవాళ కొన్ని పికిల్స్ ప్రొడక్షన్ విషయంలో ఈ సెమీ ఫినిష్వి చేసి పెట్టుకున్నాము. ఇవి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడానికి ఇక్కడ బేసికలీ కూల్ డౌన్ అవుతుంది అనమాట. కూల్ డౌన్ అవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. 40+ మెంబర్స్ లేడీస్ ఉన్నారా అండి? అవునండి, 40+ మెంబర్స్. ఎక్కువ శాతం నేను చూసినప్పుడు అమ్మాయిలే, ఆంటీలే, లేడీసే కనిపిస్తున్నారు. అవునండి, ఈవెన్ వీ హ్యావ్ అ వెరీ చాలా యంగ్ టీమ్ ఉంది ప్రొడక్షన్లో. అండ్ మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా ఎంఎస్సి మాస్టర్స్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సూపర్. సో మీరు అన్నారు కదా హైజీన్ అండ్ ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వంది కూడా బికాస్ ఆఫ్ దెమ్, వాళ్ళ వల్ల, వాళ్ళ హెల్ప్తో అండ్ వాళ్ళు రెగ్యులేట్ చేస్తుంటారు అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చేసుకొని. I'll introduce them anyway. నాకు అది చాలా అసలు చాలా చాలా మంచిగా అనిపించిందండి. Thank you. ఎంత లార్జ్ స్కేల్ లో అవుతున్నా కూడా ఈవెన్ ఎక్విప్మెంట్స్ చూసినా కూడా ఎంత క్లీన్, ఎంత నీట్, ఎంత హైజీన్ గా అనిపిస్తున్నాయో. ఎక్కడ కూడా చిన్న డస్ట్ పార్టికల్ కూడా కనిపించకుండా. ఐఎమ్ షూర్ అంటే నేను ఈ రోజు ముందు వచ్చినప్పుడు ఐ డెంట్ ఇన్ఫార్మ్, ఐ జస్ట్ వాక్ ఇన్. టూర్ చేస్తానని చెప్పి వచ్చాను కాబట్టి నీట్ గా పెట్టారేమో అనుకోవచ్చు వాళ్ళు. బట్ బిఫోర్ నేను వచ్చినప్పుడు మాత్రం ఐ జస్ట్ విజిటెడ్, ఓకే చేద్దాము అనుకున్నాక ఎలా ఉంది అసలు చూద్దాము అని చెప్పి వచ్చాను. కానీ ఇప్పుడు కూడా ఎంత నీట్ గా ఉందో మీరు చూడొచ్చు. ఎవ్రీ కార్నర్ ఆఫ్ జంధ్యాల ఫుడ్ ఇస్ వెరీ క్లీన్ అండ్ వెరీ హైజీన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏంటండి, దేనికి యూజ్ అవుతుంది? ఇది కుక్ వర్క్ అండి. కుక్ వర్క్లో మేము చాలా రకాల యాక్టివిటీస్ జరుగుతాయి ఈ మెషిన్లో. ఓకే. మెయిన్గా మా యూనిక్నెస్ ఏంటంటే మన గ్రాండ్ మదర్స్ వాళ్ళు చేసిన ప్రాసెసే మనం ఫాలో అవుతున్నాం. మనము కొత్తగా ఏం చేయట్లేదు నిజంగా. ఓన్లీ ట్రెడిషనల్ మెథడ్స్ వాడి అది కమర్షియల్లీ మనం వయబుల్గా చేయాలనేది మన ప్రయత్నం ఇప్పుడు. సో ఇందులో వీ డూ సో మెనీ థింగ్స్. రోజు కూడా కన్వర్ట్ చేస్తూ ఉంటాం. సెమీ ఫినిష్ తీసుకొచ్చి దాన్ని పికిల్గా కన్వర్ట్ చేసి మిక్స్ చేసి సీజనింగ్ యాడ్ చేసి అందరికి త్రూ ఈ-కామర్స్ సైట్ డిస్పాచెస్ అవుతూ ఉంటాయి. సో దట్ వాళ్ళకి ఇంటికి రీచ్ అయ్యే టైంకి అరోమా కానివ్వండి, దాని ఆథెంటిసిటీ రీటైన్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి చాలా రోజులు రిటర్న్ అవుతాయి మీ టేబుల్కి వచ్చి. సో దీంట్లో మిక్సింగ్ కానివ్వండి, సీజనింగ్, పోపు పెట్టడము, మిక్స్ చేయడము, కుక్ చేయడము, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి పికిల్కి సంబంధించి. అన్ని కూడా ఇది చాలా ఎఫిషియెంట్ గా చేస్తుంది. దీని కెపాసిటీ ఆల్మోస్ట్ 250 kgs ఎట్ ఎ టైం చేయొచ్చు, దీంట్లో చేసేయచ్చు. ఇవి 2 కుక్ వర్క్స్ ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్లీ 2 కుక్ వర్క్స్ ఉన్నాయి. ఈ రెండిటితో కూడా ఇంకా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు, చేతులు పెట్టి కలపడం. బికాస్ పికిల్ అనేది కూడా లాట్ ఆఫ్ చిల్లీ ఉంటుంది, అందులో చేయి పెట్టి కలపడం ఉంటుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పాపం మండడాలు ఉంటాయి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అవాయిడ్ చేసేస్తున్నాం. హైజీన్ కి ఏవేవైతే అడ్డొస్తాయో, చేతులు తగలడం వల్ల ఎక్కడెక్కడ మనం హైజీన్ ఓవర్సీ చేస్తామో అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి కొంచెం హై అండ్ మెషిన్స్ వాడుతున్నాం. ఓకే. సో జనరల్ గా హైజీన్ తో నన్ను అడిగితే నేను 100 out of 100 ఇస్తానండి, దాంట్లో అసలు నో డౌట్. బట్ వెన్ కమ్స్ టు ప్రిజర్వేటివ్స్, మనం నెక్స్ట్ ఆలోచించేది ప్రిజర్వేటివ్ గా చాలా కాలం నిల్వ ఉండాలంటే ఏమైనా అందులో కలుపుతారేమో, ఎక్స్ట్రా ఏమైనా మిక్స్ చేస్తారేమో, ఎనీ కెమికల్స్ కైండ్ ఆఫ్ థింగ్ అని అనుకుంటాం. అట్లాంటిది ఏమైనా? లేదు మ్యామ్, యాక్చువల్లీ అది అనుకుంటారు, ప్రిజర్వేటివ్ యూజ్ చేయాలని అనుకుంటారు కమర్షియల్ గా చేసే కంపెనీస్. ఎందుకంటే వాళ్ళు షెల్ఫ్స్ లో పెట్టేస్తారు కాబట్టి. షెల్ఫ్స్ లో చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి, మళ్ళీ కన్జ్యూమర్ తీసుకునేదాకా అది ఇంటాక్ట్ ఉండాలి కాబట్టి దే విల్ యూస్. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ మార్కెటింగ్ మెకానిజం. మేము మా కస్టమర్స్ కి ఇట్లా కన్వర్ట్ చేసిన ఒక 3rd day or 4th day ప్యాక్ చేసి ఆన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ప్యాక్ చేస్తాం మేము, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ చేసి వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేట్టు చూస్తాం అనమాట. సో కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్ కి, మన గ్రాండ్ మదర్స్ కానివ్వండి, మన ఇళ్లలో ఎప్పుడు మనం ప్రిజర్వేటివ్ యూజ్ చేయలేదు. సో అదే అనమాట మా ఇన్స్పిరేషన్. అదే తీసుకొని సేమ్ మెథడ్స్, అవే ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అయ్యి దాన్ని ఇంకా ఎక్కువ మందికి, ఇంకా చాలా మందికి ఎలా రీచ్ అవుట్ అయ్యి ప్రొవైడ్ చేయాలనేదే మన జంజాల ఐడియా అండి. నాట్ ఓన్లీ పికిల్స్ బట్ రేపు అన్నిట్లో ఎందులో కూడా ప్రిజర్వేటివ్స్ ఉండవు. రేపొద్దున మనం కొత్త ప్రోడక్ట్ లైనప్ కూడా లాంచ్ చేస్తాం కొన్ని రోజుల్లో. రకరకాల ఫింగర్ ఫుడ్స్, స్నాక్స్ అనండి,
మామిడి తాండ్రా, వీఆర్ ప్లానింగ్ మామిడి తాండ్రా వెరీ సూన్. ఓకే సో మనం ఏం చేసినా కూడా జంజాల ఈథోస్ లో ప్రిజర్వేటివ్స్ లేకుండా నే చేస్తాం ఏదన్నా కూడా. ఎస్ మేము ఇంకా రీచ్ అవుట్ అవ్వాల్సిన వాళ్ళు, ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఇక్కడ ఉంది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అమ్ముతాము, ఇంత హైజీన్గా చేస్తాము, ఇలా ఉంటుంది జంజాల అని తెలియాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఫస్ట్ వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాము ఇప్పుడు. ఎస్ ఈ వీడియోతో ఆ రీచ్ కూడా వెళ్ళిపోతుందండి, బికాస్ ఇన్ని రోజులు మీరు సుమన్ టీవీకి రీచ్ అవ్వలేదు. సో ఇవన్నీ దే ఆర్ రెడీ ఫర్ థింగ్. ఇవన్నీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇది మెంతికాయ. ఓకే మనకి మ్యాంగో వెరైటీస్లో ఆల్మోస్ట్ 9 పికిల్స్ చేస్తాం మనం. ఓకే ఇది మెంతికాయ అనమాట. సెమీ ఫినిష్ ఫామ్లో ఉండి ఇంకా 3 days పడుతుంది అన్నప్పుడు ప్రొడక్షన్ ఫ్లోర్ మీదే ఉంచి అది ఫినిష్ ప్రోడక్ట్ అయ్యేదాకా ఇక్కడే ఉంచేసి నెక్స్ట్ తీసుకెళ్తారు, స్టోరేజ్కి వెళ్ళిపోతుంది పైకి. ఓకే హోల్ సో ఇదంతా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పికిల్. ఈ Different ఫ్లోర్ లో varieties. అంతా ఈ ప్రొడక్షన్ ప్లేస్ అనుకోవచ్చండి. అవునండి. ఓకే ఇది బ్లెండర్ అండి. ఇందులో పికిల్స్ వేసి అది సరిగ్గా బ్లెండ్ అవ్వడానికి, అంటే కలపడానిక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా. ఇప్పుడు పికిల్లో 2-3 కాంపోనెంట్స్ ఉంటాయి. కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, ఆవపిండి ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా వేసినప్పుడు మాన్యువల్గా ఎంత ట్రై చేసినా కూడా అది కొంచెం సరిగ్గా కలవదు. అండ్ సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయినప్పుడు పికిల్ సరిగ్గా రావడానికి సాల్ట్ కంట్రిబ్యూట్స్ అలాట్. సో ఇవన్నీ సరిగ్గా మిక్స్ అయితేనే అది కంటైనర్లోకి వెళ్ళిపోయి స్టోరేజ్కి పంపించగలుగుతాం. సో దానికి బ్లెండర్ని వాడతాం. ఇవన్నీ కూడా అదేనండి, డిఫరెంట్ కైండ్స్. ఇవి డిఫరెంట్ పికిల్స్. ఇది ఆవకాయ యాక్చువల్లీ. ఇది ఆల్ ఆర్డర్ చేసినవి ఇవన్నీ లేదు. యాక్చువల్లీ మనము బేస్డ్ ఆన్ ద డిమాండ్, మాకున్న డిమాండ్ అండ్ మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము ఒక ప్రొడక్షన్ బడ్జెట్ అనేది అరైవ్ అయ్యి మేము మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టేస్తాం. ఓకే ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయండి ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చర్? లైక్ మ్యానుఫ్యాక్చర్ అవగానే పైన ఫ్లోర్ లో స్టోరేజ్ ఉంటుంది. ఓకే ఆర్డర్స్ డైరెక్ట్ మీరే, ఇంకా నో సప్లయర్స్, నో డీలర్స్, నో డిస్ట్రిబ్యూషన్, నథింగ్? లేదు, ఇప్పటిదాకా లేదు. ఎందుకంటే అదే చెప్తున్నా, ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు అంతే ట్రెడిషనల్గా ఎక్కడ డైల్యూషన్ లేకుండా వాళ్ళకి రీచ్ అయ్యి చూడడమే మన ఉద్దేశము. డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే అవన్నీ పోతాయి, మళ్ళీ ఆ షెల్ఫ్లోకి వెళ్తాము, టైం ఎక్కువ పడుతుంది కన్జ్యూమర్కి రీచ్ అవ్వడానికి. అవన్నీ అవాయిడ్ చేయడానికి మేము ఈ-కామర్స్ సైట్ ద్వారా యూ కెన్ లాగ్ ఆన్ టు అవర్ యాక్చువల్లీ మన janjalafoods.in ఈ-కామర్స్ సైట్. janjalafoods.in. ఓకే సో ఇది ఒక్కటి చూస్తే తర్వాత పైన ఫ్లోర్కి వెళ్ళొచ్చండి మనం. షూర్. సో ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఇది హైడ్రాలిక్ మెషిన్ మ్యామ్. ఇది పికిల్ ప్రాసెసింగ్ లో మనకి వాటర్ కంటెంట్ తీసేసే ప్రాసెస్ ఉంటాయి కొన్ని. సో దీంట్లో చేయడం అన్నమాట. నాట్ ఓన్లీ పికిల్ బట్ గుమ్మడి వడియాలకి, మాగాయిని ఊట సపరేట్ చేయడానికి వాడతారు ఇది. యాక్చువల్లీ దీంట్లో ఉన్న ఊట సపరేట్ చేసి దీన్ని సన్ డ్రై చేసేస్తాం, ఎండబెట్టేస్తాం. అలాగే గుమ్మడి వడియాల్లో గుమ్మడి ముక్కల్లో వాటర్ కంటెంట్ తీసేయాల్సి వస్తుంది, అక్కడ వాడతాం హైడ్రాలిక్ మెషిన్. టొమాటో పికిల్ చేసేటప్పుడు టొమాటో నుంచి వాటర్ కంటెంట్ తీసేసి అప్పుడు డీహైడ్రేట్ చేస్తాము. సో వీటన్నిటికీ కూడా హైడ్రాలిక్ మెషిన్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్. సూపర్. సో ఇదంతా మనం చూసిందంతా ప్రొడక్షన్ ఫ్లోర్, మేకింగ్ ఫ్లోర్ అండి. పైన స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ ఫ్లోర్ ఉంటుంది, ఒకసారి అది కూడా చూపిస్తాను రండి. లెట్స్ మూవ్. యా ప్లీజ్ రండి మ్యామ్. ఇది మా ప్యాకేజింగ్ ఏరియా ఇది. ఓకే. అండ్ ఆల్సో స్టోరేజ్ ఏరియా. సో ప్యాకింగ్ స్టేషన్స్ ఇవి. ఓకే. మా ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక 5 ప్యాకింగ్ స్టేషన్స్ కింద డివైడ్ చేసుకున్నాము. ఒక్కొక్క ప్యాకింగ్ స్టేషన్కి వాళ్ళు దే ఆర్ ద ఓనర్స్, దే మేనేజ్ ఎవ్రీథింగ్. ఆ 10 ప్రోడక్ట్స్ దే మేనేజ్. ఆ రోజు ప్యాకింగ్కి ఏమేమి వచ్చినాయి అని చూసుకొని వాళ్ళు ఎన్ని ప్యాకెట్స్ ఇవ్వాలి అవన్నీ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళు ప్యాక్ చేసేసి ఈ ట్రేస్లో పెట్టేసి సెకండరీ ప్యాకింగ్ వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు సెకండరీ ప్యాకేజింగ్ వాళ్ళు కార్డ్బోర్డ్ బాక్సెస్లో వేసి ప్యాక్ చేసేస్తారు. సో ఈ విధంగా ప్యాక్ చేస్తారు. చూడొచ్చు మీరు. ఉసిరికాయ పచ్చడి 1 kg. అదే ఈ పులిహోర ఆవకాయ ఇది. ఇవి కూడా ఉన్నాయండి. ఇవి చల్లమిరపకాయలు, చల్లమిర్చి ఇవి. సో అండ్ వడియాలు ఉంటాయి, సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది సగ్గుబియ్యం వడియాలు. బ్రేకేజ్ ప్రాబ్లం రాకుండా బబుల్ ర్యాప్ చేస్తారు. ఓకే. సో ఇవన్నీ ఎన్ని కంట్రీస్కి వెళ్తాయండి? ఆల్మోస్ట్
మనం ఒక 20 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే. ట్రెడిషనల్లీ జనరల్గా కమర్షియల్గా కొన్ని దొరకవు మనం ఇంట్లో చేసుకునేవి, లైక్ బెల్లపావకాయ కొంచెం రేర్, యా. బెల్లపు మాగాయ దొరకదు, పులిహోరావకాయ లాంటి ట్రెడిషనల్ పికిల్స్ బయట దొరకవు. అవన్నీ కూడా యూఆర్ బ్రింగింగ్ బ్యాక్ బేస్. అంటే ఒకే ఏరియాకి సంబంధించిన అథెంటిసిటీ ఉంటుంది కదా, కొన్ని ఆ ఫ్లేవర్స్ అందరికీ దొరకవు వరల్డ్ వైడ్ గా కూడా, బట్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి జంధ్యాల ఫుడ్స్ లో. సో అవన్నీ లైక్ ఫుడ్ ప్రిజర్వేటర్ కి యూజ్ అయ్యేటివేనండి. ప్లాస్టిక్ అగైన్ ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్, ఇవన్నీ కూడా రెగ్యులేషన్స్ అన్ని మీట్ అయ్యి సర్టిఫై అయిన సప్లయర్ దగ్గరే మనం మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటాం. ఓకే. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని రోజులకు వెళ్ళిపోతుంది ఇవన్నీ సఫాయి? ఇదంతా నెక్స్ట్ 6 to 9 months లో ఎంటీ అయిపోతుంది. అండ్ మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోతుంటాయి, డిఫరెంట్ రా మెటీరియల్స్ డిఫరెంట్ సీజన్ లో వస్తుంటాయి, సో మళ్ళీ స్టాక్ పైల్ అప్ అవుతుంటుంది. రైట్. సో మ్యాంగో ఇప్పుడు సీజన్ కాబట్టి అదే డామినేట్ చేస్తూ కనిపిస్తుంది, మిగతావన్నీ ఆల్మోస్ట్ ఇయర్ పొడుగునా నడుస్తూనే ఉంటాయండి. అంటే సేమ్ ట్రెడిషనల్ సాల్ట్ అండ్ టామరిన్ ఇట్లాంటి ప్రిజర్వేటివ్స్ వాడి దాన్ని మనం స్టోరేజ్ లో పెట్టుకుంటాం. వెన్ ఎవర్ రిక్వైర్డ్, ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మనం దాన్ని కన్వర్ట్ చేసేసి కస్టమర్స్ కి పంపిస్తుంటాం. సో ఇవి 12 months ఇంటాక్ట్ గా ఉంటాయి స్టోరేజ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ ఇంత హైజీన్ గా, ఇంత ప్యూర్ గా, హార్టెడ్ గా ఎంతకాలం నడుస్తుందో చూడాలి, బట్ ఇప్పటికి మాత్రం సూపర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ తరఫున ఒక వర్డ్ మా ప్రేక్షకులు. జంధ్యాల ఫుడ్స్లో మేము మీరు ఇంట్లో చేసుకున్నట్టే ఆల్మోస్ట్ మీ గ్రాండ్ మా చేసినట్టు ఉండేటట్టు ట్రెడిషనల్ మెథడ్స్ మేము ఫాలో అవుతాము. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. అండ్ మాకు ఒక యూనిక్ ప్రాసెసెస్ ఉన్నాయి. మనం ట్రెడిషనల్గా మనం ఇంట్లో ఫాలో అయ్యే ప్రాసెసెస్ ఫాలో అయ్యి మీకు 3rd or 4th డే మేము ఫినిష్ చేసినప్పటి నుంచి మీ టేబుల్కి రీచ్ అయ్యేట్టు చూస్తాం. దట్ ఈస్ అవర్ యూనిక్నెస్. అండ్ ఇది మేము ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉంటాం. దిస్ ఈస్ అవర్ ప్రామిస్. సో వీడియో ఎండింగ్లో కూడా ఒకసారి ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎక్కడో అక్కడో చేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఉండాలన్నది ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మన ఆర్డర్ చేసే విధానం వెబ్సైట్ అండి, ఈకామర్స్ సైట్ ఉంది జంధ్యాల ఫుడ్స్కి. జంధ్యాల ఈకామర్స్ సైట్కి లాగిన్ అయ్యి janjalafoods.in www.janjalafoods.inకి లాగిన్ అయ్యి యూ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్. అక్కడ ప్లేస్ చేస్తే మీకు బేస్డ్ ఆన్ ద జాగ్రఫీ మీకు ఇండియాలో ఎక్కడైనా 3 to 5 days డెలివరీ అయిపోతుంది. ఈవెన్ ఫారెన్ డెలివరీ కూడా, ఫారెన్ వాళ్ళకి కూడా వెబ్సైట్ ద్వారా కాదు, వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ తీసుకొని ప్రాసెస్ చేస్తున్నాము. తొందరలో ఫారెన్ కంట్రీస్ కూడా డైరెక్ట్ వెబ్సైట్ ద్వారానే ఆర్డర్ తీసుకునే చేంజెస్ చేస్తున్నాము వెబ్సైట్ లో కూడా. యూ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్ ఫారెన్ కూడా తొందరలో. బట్ ప్రస్తుతానికి మీకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆ నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఆర్డర్స్ ప్రాసెస్ అయిపోతాయి ఫారెన్ కంట్రీస్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ అడ్రస్ కూడా రాసుకొని పెట్టుకోవచ్చు. త్రూ దట్ మీరు ఇన్ఫర్మేషన్ మరింతగా తెలుసుకోవచ్చు, ఆర్డర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, ఇంకా ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, క్వైరీస్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.